హాయ్ అందరికీ. సో, మనము డేటా స్క్యూనెస్ అంటే ఏంటో అది ఎలా ఐడెంటిఫై చేయాలనేది ప్రీవియస్ వీడియోస్‌లో చూసాం గదా! సో, ఇక్కడేందంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలనేది చూస్తాం. సో, సాల్టింగ్ టెక్నిక్ ద్వారా హ్యాండిల్ చేయాల. సో, ఇప్పుడు ఈ పార్టిషన్ 0లో ఈ ఐడీ కాలమ్ 1 అనే వాల్యూ ఇవన్నీ ఎక్కువ ఉంటుంది గదా! సో, దానివల్ల ఇక్కడ స్పేస్ అనేది సో, ఇది ఎట్లా హ్యాండిల్ చేయాలి అనంటే, ఇప్పుడు సాల్ట్ కాలమ్ అనేది యాడ్ చేస్తాం. ఈ సాల్ట్ కాలమ్ అనేది ర్యాండమ్‌గా జనరేట్ చేస్తది. సో, ఈ ఐడీ కాలమ్ ఏదైతే సేమ్‌గా ఉందో ఆ పార్టిషన్‌లో ఇప్పుడు ఐడీ కాలమ్ 1 కదా! 1_0, 1_1 సో, ఇలాగా డిఫరెంట్ గ్రూప్స్‌లో ఇప్పుడు ఇవి పార్టిషన్ అయ్యి ఉంటుంది. సో, ఇప్పుడు డిఫరెంట్ పార్టిషన్స్‌లో ఇది సేవ్ అవుతది. అన్నీ ఒకే పార్టిషన్‌లో కాకుండా. సో, ఈ విధంగా మనము డేటా స్క్యూనెస్ అనేది హ్యాండిల్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఈ సాల్ట్ కాలమ్ అనేది లాస్ట్‌లో మనకు వద్దు అని అనుకుంటే మనం దీన్ని రిమూవ్ చేసేసుకోవచ్చు. సో, అది. థాంక్ యూ.